అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. కావ్యం హృదయాన్ని స్పందింపజేస్తుంది. రామాయణము, మహాభారతము కావ్యం కోవలోకే వస్తాయి. అందులోంచి ఎన్నో కావ్యాలు బయటకు వచ్చాయి, లెక్కలేనన్ని కావ్యాలు. కావ్యం అంటే ఏంటి అంటే ఇది కాంతా సంహిత. మనకు 3 సంహితలు ఉన్నాయని ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. మొదటిది ప్రభు సంహిత, వేదంలో ఉన్న విషయాలు తెలుసుకోవడం. వేదంలో ఉన్న విషయాలు కథలు కాకరకాయలు ఉండవు, డైరెక్ట్ గా ఒక సత్యాన్ని చెప్పేస్తాయి మనకు. ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత. కాబట్టి దాన్ని ప్రభు సంహిత అంటే రాజు చెప్పినట్టుగా మనం వినాల్సిందే. రాజు ఏం చెప్తే అది, అక్కడ కూర్చో కూర్చో, నించో నించో, కానీ అవన్నీ మన కోసం చెప్పినవే. దాన్ని ప్రభు సంహిత అని అంటాం. ప్రభు సంహితని అర్థం చేసుకోవడం కష్టం. పాటిస్తున్నాం ఏదో వీలైనంత వరకు. తప్పదు అన్నప్పుడు పాటిస్తాం, తప్పించుకోవచ్చు అన్నప్పుడు పాటించడం వీలవదు ఎవరికిను. ఏమాత్రం అవకాశం ఉన్నా మనము తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వేదాలని సులభంగా తప్పించేసుకున్నాం. చాలా మందికి ఎన్ని వేదాలు ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు కూడా, ఎంతో మంది హిందువులకు. ఇక వేదాల తర్వాత పురాణాలు. పురాణాలు మిత్ర సంహితలు. పురాణాలన్నీ కూడా వేదవ్యాసుడు మనకు అందించారు. వేదములలో ఉన్న జ్ఞానం లుప్తమైపోతుంది అని చెప్పేసి ఆయన ఆ రోజుల్లోనే గుర్తించి వేదాలలో ఉన్న జ్ఞానమంతా కూడా రకరకాల కల్పాలలో జరిగినటువంటి కథను ఆధారంగా చేసుకుని మనకు అది అందించారు, అద్భుతంగా అందించారు. ఒక కల్పం లోపల విష్ణుమూర్తి భగవంతుడు, ఒక కల్పం లోపల శివుడు భగవంతుడు పరబ్రహ్మ, ఒక కల్పంలో అమ్మవారు, ఒక కల్పంలో సూర్యుడు, ఒక కల్పం లోపల కుమారస్వామి. ఇలా ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరు చొప్పున పరబ్రహ్మ రూపంలో భగవంతుడు అవతారం ఎత్తినట్టుగాను సృష్టి మొత్తాన్ని మనందరి కోసం అందించినట్టుగాను తెలుసుకున్నాం. వేదములలో ఉన్నటువంటి సహస్ర శీర్ష పురుష ప్లస్ నాసదీయ సూక్తము అంటే నాసదీయ పురుష సూక్తాలలో ఉన్నటువంటి వాటి ఆధారంగా సృష్టి మొత్తాన్ని కూడా మనకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా పురాణాలు ఏవైతే ఉన్నాయో మనకు చాలా సులభంగా తెలిసిపోవడం మొదలుపెట్టాయి. ఎందుకంటే కథల రూపంలో ఉన్నాయి కాబట్టి వాటిని అర్థం చేసుకోవడము చాలా సులభం. ఏదో విధంగా కథల్లోంచైనా కూడా కొంత జ్ఞానాన్ని అందుకుని ఇది మంచి ఇది చెడు అని మనం నిర్ధారించుకుంటాం. ఇక మూడవది కాంతా సంహిత. ఇవేంటంటే మహాభారతము, తర్వాత రామాయణము వాల్మీకి కోకిల అందించారు. ఇక మహాభారతమేమో మళ్ళీ వేదవ్యాసుడే అందించారు. ఎందుకని? ఇది ఇంకా సులభంగా, కావలసినంత వర్ణనగా, వేదాలలో ఉన్న అన్ని విషయాలను కూడా ఎంతో వివరంగా వర్ణనతోటి అందించేటటువంటివి కావ్యాలు. అందుకే దీన్ని కాంతా సంహిత అంటారు. కాంతా సంహిత అన్నప్పుడు అలంకారాలు ఎక్కువ అవుతాయి, మేకప్లు ఎక్కువ అవుతాయి. ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, మరింత సులభంగా అర్థం చేసుకుంటాం. వర్ణన అనేటటువంటిది మన మనసును స్పందింపజేస్తుంది. భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతంకి వెళ్ళి అడిగినా రామాయణ మహాభారత కావ్యాలు తప్పక ఎంతో కొంత తెలుసుంటాయి. అసలు మన సాంప్రదాయం అంటే ఏంటి అంటే రామాయణం మహాభారతం తెలిస్తే చాలు అనే వాళ్ళు కూడా ఉన్నారు, విచ్ ఇస్ రైట్. తప్పు కాదు అది. రామాయణము మహాభారతము తెలిస్తే మన హిందూ సాంప్రదాయం మొత్తము తెలిసినట్టే లెక్క. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి రామాయణ మహాభారతాలు కాంతా సంహిత కిందికి వస్తాయి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, వాల్మీకి అత్యద్భుతమైనటువంటి వర్ణనతోటి రామాయణాన్ని ప్రతి చోట కూడా మళ్ళీ మనం ఎక్కడ మర్చిపోతామో అని చెప్పేసి ఇదే వర్ణని మరోసాట, ఇదే ధర్మ వివరణను మరో చోట, ఇదే కష్టమైనటువంటి పరిస్థితిని మరొక చోట అందించారు.
ఇలా అందిస్తూ ఆ వర్ణనను అలా మనకు హత్తుకుపోయేలాగా చేశారు. తద్వారా ఏమవుతుంది, మనం ఇక మర్చిపోము. అయితే కథ తెలుసుకోవడం ముఖ్యమా? లేకపోతే కథ మనకు సంతోషపెట్టడం ఇష్టమా? ఏ కథ అయినా కూడా మనకు ఎందుకు చూస్తాము? ఒక సినిమా చూస్తాం. ఆ సినిమా చూసినప్పుడు ఏముంది? ఆ సినిమా చూస్తున్నప్పుడు మనకు కనెక్ట్ అవ్వలేదు అంటారు. అలాంటి సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి? మన హృదయంలో ఒక స్పందనని తీసుకురావాలి. అక్కడ జరుగుతున్నది నా పని నేను చేసుకుంటున్నాను అంటే, నేను సినిమాకి కనెక్ట్ అవ్వలేదు అని లెక్క. సో, అలాంటప్పుడు లాభం ఏముంది? ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. అదే విధంగా ఈ కావ్యాలు ఏంటంటే చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతాయి. అందుకే ఆ కావ్యాలలోంచి మనం ఎన్నో సినిమాలు తీయడము, ఆ సినిమాలలోని కథలు నిజమైనా కాకపోయినా కూడా మనం వాటన్నిటిని చూసి ఎంతో సంతోషపడడము, కన్నీరు కార్చడము, అందులో ఉన్న పాత్రలన్నింటినీ కూడా విశిష్టమైన పాత్రలైతే మెచ్చుకోవడము, నీచ పాత్రలైతే తిట్టుకోవడము చేస్తుంటాం. ఒక స్టేజ్‌లో ఎలా అయితుందంటే, మనకు రావణ అని ఎవరన్నా పేరు పెట్టుకుంటారా? పెట్టుకోరు. చాలా తక్కువ. అదే విధంగా మనకు సినిమాల లోపల విలన్ క్యారెక్టర్ సూర్యకాంతం అని చెప్పేసి వచ్చేది. సూర్యకాంతం అనేటటువంటిది అద్భుతమైనటువంటి పేరు. సూర్యుడి యొక్క కాంతి ఎంత బ్యూటిఫుల్ గా పేరుందది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆవిడని సినిమాలన్నింటి లోపల కూడా గయ్యాలి అత్తగారుగా చూపించడం వల్ల ఆ సూర్యకాంతం అనే పేరు పెట్టుకోవడం మానేశారు జనాలు. ఎవరైనా కూడా సూర్యకాంతం అనగానే ఆ పేరు పెట్టుకోవడం మానేశారు. సో ఈ విధంగా మనకేమైపోతుందంటే, మనకు సినిమాలను చూసి మన జీవితాలన్నీ కూడా మారిపోయాయి. దానికి కారణం ఏమిటి? అంటే సినిమాలు మనల్ని చాలా ప్రభావితం చేశాయి. ఎందుకు ప్రభావితం చేశాయి? అవి మనకి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయ్యాయి. ఈ కావ్యాలు రామాయణ, మహాభారత కావ్యాలు, మన పురాణాలలో ఉన్నటువంటి కథలు, మన నిత్య జీవితంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాయని చెప్పవచ్చు. ఆ మార్పుల ద్వారానే మనం కూడా జీవితంలో సరైనటువంటి దారిలో నడవాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి, కుటుంబ విలువలను పాటించాలి, సాంప్రదాయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి అని చెప్పి అనుకుంటాం. 'శంకరాభరణం' సినిమా వచ్చినప్పుడు, మొదటిసారి ఆ సినిమా వచ్చినప్పుడు 2 రోజులు కూడా ఆడలేదు. అన్ని థియేటర్స్ నుంచి తీసేశారు. ఆ తర్వాత ఆ సినిమాకి ఎప్పుడైతే స్టేట్ లెవెల్ అవార్డ్ వచ్చిందో, వెంటనే మళ్ళీ రిలీజ్ చేశారు ఆ సినిమాని. చేయగానే ఏ థియేటర్‌కి వెళ్ళినా కూడా ఫుల్ రష్. అందరిళ్లలో అవే పాటలు. అందరిళ్లలో కూడా ఆ సినిమా గురించే చర్చ. నేనా సమయంలో మీ అదృష్టం బాలేక సంగీతం నేర్చుకున్నా. అప్పట్లోపల నేను హిందుస్థానీ సంగీతం నేర్చుకునేవాడినన్నమాట. సో, అప్పుడు మా సంగీతం సార్ చెప్తుండేవాడు. ఆ సినిమాలో చూడండి ఎంత పట్టుదల తండ్రికి. ఆ కూతురిని అలా చల్లనీళ్ళ లోపల నిలబెట్టి సరిగమలు చదివిస్తూ ఉంటాడు. మనం చల్లనీళ్ళలో నిలబడ్డానికే ఇష్టపడం. చల్లనీళ్ళు నిలబడ్డం ఏంటి? అసలు చల్లనీళ్ళ స్నానం అయితే అసలు దాదాపుగా మానేసాం 3 రోజుల నుంచి. హైదరాబాద్‌లో మరీ టెంపరేచర్స్ తగ్గిపోతున్నాయి. ఆ సినిమా చూసిన తర్వాత జనాల్లో ఎంత సంస్కారవంతులయ్యారో. ఆ తర్వాత సోమయాజులు గారు అన్ని ఊర్లకి వచ్చారు. ఆయన మా ఊరు కూడా వచ్చారు. నిజామాబాద్‌కొచ్చారు. అప్పుడు మేము బాల్‌భవన్‌లో ఉండేవాళ్ళం. అక్కడ అందరూ చేస్తున్న నృత్యాలను ఆయన తిలకించారు, భరతనాట్యాన్ని. అందరికీ కూడా అప్పటి వరకు కూడా ఇది గొప్ప కాదు అని ఏది కూడా తెలియని వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా సంతోషపడడం మొదలెట్టారు. చక్కటి గుర్తింపు రావడం మొదలెట్టింది. మన మహోన్నతమైనటువంటి సాంప్రదాయము మళ్ళీ ఒకసారి ఉజ్వలంగా నిలబడింది. సో కాబట్టి 'శంకరాభరణం' ఎంత మార్పు చేసింది మన సమాజంలో అనేది చూడవచ్చు. అదే విధంగా 'సప్తపది'. 'సప్తపది' అనే సినిమా చూసినప్పుడు అసలు ఆశ్చర్యం. నేనప్పటికి చాలా చిన్న పిల్లాడిని. కానీ ఆ సినిమా లోపల కులముల పైన ఉన్నటువంటి పోరాటాన్ని ఆయన చూపించారు. ఈ రోజుకు కూడా 'సప్తపది' లాంటి సినిమా మళ్ళీ రాలేదు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఆ రోజుల్లో అనిల్ కపూర్ తెలుగు సినిమా తీశారు ఒకటి. సినిమా పేరు చెప్పగలరా ఎవరన్నా? అనిల్ కపూర్ తెలుగు మూవీ. తెలీదండి. చాలా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా లోపల మా సోమయాజులు గారు పావురం అని వస్తుంది. మనస్సు పావురం అని వస్తుంది. సోమయాజులు గారు ఉంటారు. ఆయన వంశము తన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయం లోపల ఆయనకు కోడలు ఉంటుంది. అనిల్ కపూర్ నీళ్ళలో మునిగి చనిపోతాడు. వంశవృక్షం అనుకుంటా. జై శ్రీకృష్ణ సార్. వంశవృక్షం వంశవృక్షం. ఓకే ఓకే. ఇదే పావురం అనుకున్నా. ఆ వంశవృక్షం వంశవృక్షం సినిమా చూసినప్పుడు అసలు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి అసలు ఇంత అద్భుతంగా ఒకరు సినిమాని తీయగలరా అని చెప్పేసేసి. చివరగా
ఈ అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే సాగర సంగమం మరో ఎత్తు. సాగర సంగమంలో ఏదైతే శ్లోకం ఉందో మొత్తం ఆ పాట ఏదైతే ఉందో వాగర్థ వివసంతో దాంతోటే మన రఘువంశం కూడా ప్రారంభమవుతుంది. వాక్కుకి అర్థానికి ఏదైతే కోఆర్డినేషన్ ఉంటుందో అది చాలా ముఖ్యము. ఒక మాట దానిలో ఉన్నటువంటి అర్థము అది తెలిసినప్పుడే స్పందించగలుగుతాం. కావ్యాలు ఎందుకు అంటే మన లోపల ఒక ఆహ్లాదమైనటువంటి పరిస్థితిని తీసుకురావడానికి, మనము ఆ పాత్రలలో పూర్తి స్థాయిలో ఉండిపోవడానికి. సాగర సంగమం సినిమా చూసిన తర్వాత ఇంకా అసలు ఇక మరి ఏ సినిమా చూడలేమేమో అన్నంత గొప్పగా మనకు అనిపించుంటుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. మన కళలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన సాంప్రదాయము ఒక ఎత్తు అయితే రుద్రవీణ సినిమా ఎంతమంది చూసారండి? రుద్రవీణ నేను చూశాను సార్. చూసాం సార్, అందరూ చూసాండి. చూసారు సార్. ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ చూసాం. రుద్రవీణ సినిమా స్వాతికిరణం కూడా బాగుంటుంది సార్, పాటలు మొత్తం అది కూడా అవును, మొత్తం. మంచి మూవీ. స్వర్ణ కమలం బాగుంటుంది సార్. అవును, స్వర్ణ కమలం కూడా మంచి మూవీ. అయితే ఈ రుద్రవీణ అనే సినిమా ఒక మలుపు తీసుకొచ్చింది అని చెప్పవచ్చు. అది విశ్వనాథ్ గారి మూవీ కాదు. ఇది తమిళ్ లోపల ఉన్నటువంటి మూవీని తెలుగు లోపల బాలచంద్ర గారు తీసినట్టున్నారు. ఆ సినిమా చాలా అద్భుతమైనటువంటి మూవీ. ఆ సినిమా అన్నా హజారే అని చెప్పేసి ఆయన జీవిత చరిత్ర మీద లూజ్లీ బేస్ చేసి తీసినటువంటి మూవీ అన్నమాట. తీసి మద్యపానాన్ని ఒక వ్యక్తి తన జీవితాన్ని త్యాగం చేసి ఏ విధంగా ఆ సినిమా తీశాడు అని చెప్పేసి గుండె కదిలిపోతుంది. ఎందుకని అంటే సమాజంలో రెండు రకాల సమస్యలు. ఒకటేమో మన సమాజంలో మన వారసత్వాన్ని కాపాడుకోవడం మొదటిది. రెండవది మన వారసత్వాన్ని కాపాడుకుంటూనే మనలో ఉన్నటువంటి లోపాలను గుర్తించి వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేటటువంటిది మరొకటి. ఇప్పుడు ఇంతవరకు మనము విశ్వనాథ్ గారి సినిమాలన్నీ కూడా మన సాంప్రదాయాన్ని కాపాడుకునే సినిమాలు లాగాను, ఈ రుద్రవీణ సినిమా సమాజంలో మనం చేయవలసినటువంటిది. అంటే సమాజంలో మన దగ్గర ఉన్నటువంటి దోషములు వాటన్నింటినీ మనం ఎలా నివారించుకుంటూ పైకెళ్ళాలి. ఆశ్చర్యకరమైనటువంటి సినిమా. ఆపద్బాంధవుడు మూవీ వచ్చిన తర్వాత విశ్వనాథ్ గారిది చిరంజీవికి అవార్డు వచ్చింది. రాగానే ఆ అవార్డు స్టేజ్ మీద చిరంజీవి అన్నారు, వచ్చే సంవత్సరం కూడా ఇదే స్టేజ్ మీద రావాలని నాకు ఉంది అని. ఆయన రుద్రవీణని మనసులో పెట్టుకుని చెప్పారనమాట. అయితే అఫ్ కోర్స్ ఆ సినిమా ఆల్రెడీ కమల్ హాసన్ మూవీ, అది ఆల్రెడీ అందులో సూపర్ హిట్ అవ్వడం వల్ల తెలుగులో వారికి అంతగా నచ్చకపోవడం అనేది అది దురదృష్టకరం. అంటే ఈ విధంగా ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా మనని స్పందింపజేసేవి. సో కావ్యం అనేది మనల్ని అద్భుతంగా స్పందింపజేస్తుంది. రామాయణం చదువుతూ కన్నీరు గారుస్తూ బోరున ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. అవసరమున్నా లేకున్నా కూడా మరింత దుఃఖాన్ని చూపించడము, మరింత సుఖాన్ని చూపించడము, మరింత రమ్యమైనటువంటి పాత్రలను మనకు పరిచయం చేయడము, ఇవన్నీ కూడా కావ్యాలలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు. రాముడికి ఎంత పేరుండేదో రావణాసురుడికి కూడా అంత పేరుండేది. ఎస్వి రంగారావు గారు స్టేజ్ మీదకి వచ్చారు అంటే ఎంత మంచి పేరుండేది. ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు ఇద్దరు వచ్చారంటే ఇంకా లెక్కే లేదు. సో ఈ విధంగా పాత్రలన్నీ కూడా కావ్యాల పైన ఆధారపడి ఉన్నాయి. ఈ కావ్యాలు మనకు కాంతా సంహితలు అని చెప్పేసి చెప్తారు. అందులో చాలా అద్భుతమైనటువంటి రఘువంశం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇక్ష్వాకు వంశం లేదా సూర్యవంశం, ఇందులో అందరి రాజులు లేకుండా సుమారుగా ఒక 30 పాత్రలను పరిచయం చేయడం జరిగింది 19 సర్గలలో. దిలీపుడు కథతో ప్రారంభమై రఘు మహారాజు యొక్క ఔన్నత్యాన్ని ఎంతో ఉత్తమంగా ఉన్నతంగా తెలుసుకున్నాం, చిత్రీకరించుకున్నాం. రఘు మహారాజు తర్వాత వచ్చినటువంటి అజమహారాజు ఎంత ధైర్యవంతుడో అంత ప్రేమ పాత్రుడు. అదిగాక ఆయనకి ప్రేమ పైన చాలా ఆధారపడినటువంటి వ్యక్తి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆ రోజుల లోపల వానప్రస్థము చాలా మామూలైనటువంటి పరిస్థితి. అందరూ తప్పక వెళ్ళేవారు. కానీ తండ్రిని వానప్రస్థం వెళ్తుంటే ఎన్నో సార్లు నివారిస్తాడు అజయ్ మహారాజు. మరి అప్పటికే తను బోల్డంత గొప్ప విజయాన్ని సాధించాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. గొప్ప గొప్ప యుద్ధాలను సాధించగలిగాడు. ప్రియంవదుడి దగ్గర తను సమ్మోహన అస్త్రాన్ని కూడా సంపాదించుకున్నాడు. మహోన్నతంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అందరూ కూడా ఇంద్రుడు లాంటి వాడు ఈ కొడుకు అని చెప్పేసి అనడం కూడా రఘు మహారాజు చూశారు. వంశంలో అలవాటైనటువంటి వానప్రస్థం ఎవరికి వెళ్ళాలనుంటుంది? అన్ని బాగుంటే వానప్రస్థం ఎందుకు వెళ్ళాలనుకుంటారు? కానీ అన్ని బాగున్నా కూడా వానప్రస్థంకి వెళ్తున్న వాడే నిజమైనటువంటి పరిణతి తెచ్చినటువంటి వ్యక్తి. నిజమైనటువంటి పరిణతి వచ్చిందా లేదా నీ లోపల అని ఇప్పుడు తెలుస్తుంది. అంటే నువ్వు నిజంగా అన్నింటికీ దూరంగా వెళ్ళగలుగుతున్నావా లేదా.
చాలా మంది జనాల లోపల అన్ని వదలాలి అంటే ఒక రకమైనటువంటి బాధ. ఇంత కష్టపడి సంపాదించుకున్న విషయాలే ఎలా వదులుతాం మనం? ఎలా వదులుకోగలం? అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉంటారు జీవితంలో. ఏవి కూడా వదలడానికి ఎక్కువగా ఇష్టపడరు జనాలు. కానీ అయినప్పటికీ కూడా వీటన్నింటినీ కూడా వదిలి వెళ్ళవలసిందే అనేటటువంటి సత్యాన్ని తెలుసుకున్న వారు మాత్రమే క్రమ పద్ధతి లోపల వానప్రస్థాన్ని పాటిస్తూ డిటాచ్మెంట్ అనగా వైరాగ్యాన్ని అలవరుచుకుంటూ మెల్లమెల్లగా దూరం అవుతారు. రఘు మహారాజు కూడా ప్రాణాయామ ప్రత్యాహారాలు ఇవన్నీ కూడా చేస్తూ తనలోని కర్మలన్నింటినీ కూడా క్రమ పద్ధతిలో వాటన్నిటినీ కూడా శుభ్రపరుచుకున్నాడు అని చెప్పేసి తెలుసుకున్నాం రఘు మహారాజు. చివరికి రఘు మహారాజు కార్యములన్నీ కూడా ఈయన పూర్తి చేసిన తర్వాత అజమహారాజు రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. భార్యతో కలిసి ఆనందంగా ఉన్నాడు. చాలా సంతోషంగా రాజ్యాన్ని కూడా పరిపాలిస్తున్నాడు. ఏ విధంగా కూడా ప్రజలకి లోటు చేయకుండా తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటున్నాడు అజమహారాజు అని చెప్పి తెలుసుకున్నాం. అయితే ప్రకృతి వైపరీత్యమా, లేకపోతే పూర్వజన్మ శాపమా, లేకపోతే కర్మఫలమా? అనుకోకుండా నారద మహర్షి ఆకాశంలో వెళ్తూ ఉండగా ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి పూలమాల, ఆయన దగ్గర నుంచి జారి వచ్చినటువంటి పూలమాల ఇందుమతి దేవి పైన పడడము, అది అత్యంత బరువుగాను వేగంగాను పడడం వల్ల ఇందుమతి దేవి తర్వాత అజమహారాజు ఇద్దరు కూడా పడిపోవడము జరుగుతుంది. అజమహారాజు అతి కష్టం మీద అందరి యొక్క పరిచర్య ద్వారా లేవగలుగుతాడు. కానీ ఇందుమతి దేవిని మాత్రం ఎంత కష్టపడ్డా కూడా లేవలేకపోతారు. అజమహారాజు పూర్తి స్థాయి కన్నీరు పర్యంతమవుతాడు. చాలా ఆశ్చర్యపోతాడు. ఏమిటి అసలు? ఇంత ఆశ్చర్యకరమైనటువంటిది ఏంటి? పూలు కూడా ఆయుష్ను ఎక్కడైనా హరిస్తాయా? పువ్వులు ఎక్కడైనా ఆయుష్ను హరిస్తాయా? బహుశా మృదు వస్తువుతోనే మరో మృదు వస్తువుని సంహరించాలనుకుంటున్నాడేమో ఆ కాలుడు. ఎందుకంటే పూలమాలలు మృదువైనవి, ఇందుమతి దేవి మృదువైనటువంటిది. బహుశా అదే అయి ఉండొచ్చు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. మంచు బిందువులే వస్తాయి. ఆ మంచు బిందువుల వల్లనే ఈ తామర తీగలన్నీ కూడా తెగిపోతూ ఉంటాయి. మంచు బిందువులు మృదువైనటువంటివి, చాలా చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. కానీ తామర తీగలను అవే కదా హరించేవి. బహుశా అదే అయి ఉండొచ్చు. కానీ అలా ఉన్నప్పుడు నేను పక్కనే ఉన్నాను కదా, నన్నెందుకు హరించలేదు? నా భార్యనే పోయినప్పుడు నేను ఎందుకు ఉండాలి? భగవంతుడి యొక్క ఆలోచన చూసినట్లయితే ఒకసారి విషతుల్యంగాను మరోసారి అమృతతుల్యంగాను ఎందుకుంటోంది? భగవంతుడు ఎందుకు ఇలా న్యాయము అన్యాయము రెండు కూడా కలిపి చేస్తాడు? నా దురదృష్టం కాకపోతే విధాత నాకు ఇటువంటి పిడుగుబాటు కల్పించడం ఎంతవరకు సమర్థవంతమైనటువంటిది? చెట్టును కాదు, ఆ చెట్టును ఆశ్రయించుకున్నటువంటి కొమ్మలన్నింటినీ కూడా పడగొట్టింది కదా ఇది. తను చనిపోవాలనుకుంటున్నాడు కానీ తనను ఆశ్రయించిన వాళ్ళు చనిపోవాలని ఎవ్వరూ అనుకోరు ఈ ప్రపంచంలో. సో అదే బాధని ఈయన అక్కడ మనకు చెప్తున్నాడు. అయ్యో, నేను ఎన్ని తప్పులు చేసినా కూడా నువ్వు నన్ను ఇప్పటి వరకు తిరస్కరించలేదు కదా. ఇందుమతి దేవి గురించి ఆలోచిస్తున్నాడు. మరి ఇప్పుడు నేను ఏమీ తప్పు చేయలేదు కదా, నన్ను వదిలేసి నువ్వు ఎట్లా వెళ్ళిపోయావు? నువ్వు నన్ను పలకరించకూడదని ఎందుకు భావిస్తున్నావు? ఇప్పుడిప్పుడే కదా, 5 నిమిషాల కిందే కదా మన ఇద్దరము మాట్లాడుకున్నది, ఆనందంగా ఉన్నటువంటి సమయము. ఇంకా మన ఇద్దరి ముఖంల మీద చెమట కూడా కనిపిస్తోంది. అదిగో చల్లటి గాలి ఏదైతే వస్తుందో నీ ముంగుళ్ళను అలా కదుపుతోంది కదా. బహుశా అది ఎందుకు వస్తుందంటే నీ ముంగుళ్ళ మీదకి బహుశా నిన్ను లేపడానికి అనుకుంటాను. నీ లోపల ప్రాణము మళ్ళీ రావాలి అన్నటువంటి భావన దానికి ఉండవచ్చేమో. బాధపడుతున్నాడు అనమాట. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు నన్ను? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు లేకుండా నాకు ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. నా ప్రాణము ఎలా నిలబడింది అనేటటువంటిది ఆశ్చర్యం అనిపిస్తుంది. నా శ్వాస, నా చూపు ఇవన్నీ కూడా నువ్వే కదా. అకస్మాత్తుగా ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అని ఇతని మొత్తం ముఖం లోపల చిరునవ్వంతా కూడా నాశనం అయిపోతుంది. అన్ని కూడా కనుమరుగైపోతున్నాయి. ఆనందం అంతా కూడా తను అప్పటి వరకు సాధించినటువంటివన్నీ కూడా దూరం అయిపోయాయి. ఒక్కసారిగా బాధపడుతున్నాడు. అసలు వచ్చినటువంటిది ఏంటిది? పుష్పగుచ్చమా, లేకపోతే మరణ శాసనమా? ఎంతో అందంగా నువ్వు కనిపించాలని చెప్పేసి నీకు ఎప్పుడు నేను పుష్పాలను తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను కదా. అటువంటివి ఇవి మరణానికి కారణమవుతాయా? నీకు అలంకరణకు కావలసినటువంటిది నీకు మరణాన్ని ఇవ్వడం ఏమిటి? అసలు ఆశ్చర్యంగా ఉంది. నీ శరీరమే ఒక మల్లె, కానీ ప్రాణం లేకపోవడం ఎంత దురదృష్టం అని ఒక్కసారిగా ఇందుమతిని కౌలించుకుని అజుడు ఏడుస్తూ ఉంటాడన్నమాట.
ఇంకా కూడా నీ శరీరము వెచ్చగానే ఉంది, ఇంకా కూడా నువ్వు జీవత్వం ఉన్నట్టుగానే ఉంది. కాకపోతే నేను నిన్ను పిలిస్తే నీ లోపల స్పందన మాత్రం నాకు తెలియడం లేదు. ఒక నవ్వు లేదు, ఒక మాట లేదు, ఒక చూపు లేదు. ఆమె రూపం పుష్పంలా అలా కనిపిస్తుంది, కానీ ప్రాణం మాత్రం అందులోపల లేదు. ఆయన అంటాడు, నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. దేవతలు కూడా నన్ను చూసి అసూయపడ్డ వాళ్ళు ఉన్నారు. నిన్ను కటాక్షించడమే నా యొక్క ధనం. నన్ను రాజుగా, యోధుడుగా ఇట్లా చాలా మంది చాలా రకాలుగా గుర్తుపెట్టుకుంటారు, కానీ అది నాకు అవసరం లేదు. ఇందుమతి దేవి భర్త అని చెప్తే చాలు, అదే నాకు గొప్ప వరంగా భావించేవాడిని నేను. అయ్యో, ఇప్పుడు నా తర్వాత నా కుమారుడి సంగతి ఏంటి? దశరథుని ఎవరు పిలుస్తారు? దశరథుని ఎత్తుకుంటాడు, ఇలా గాలిలోకి ఎత్తుకుని ఏడుస్తూ ఉంటాడు. ఈ చిన్న బిడ్డని నేను ఎలా పెంచాలి? అతడు అమ్మా అమ్మా అని పిలుస్తున్న టైంలోనే ఇలా నువ్వు వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు? తల్లి ప్రేమకు ఇక ప్రత్యామ్నాయము ఉన్నదా? నేనెవరిని? నేను ఒక రాజునా? నేను ఒక విలపిస్తున్నటువంటి నాశనమైనటువంటి ఒక మనిషిని మాత్రమే. అంతకంటే ఘోరం ఏంటి? ఈ రాజ్యం అవసరమా నాకు? ఈ సింహాసనం అవసరమా? నీరు లేకపోతే ముత్యం ఎలా ఉంటుంది? నీడ లేకపోతే వృక్షం ఉంటుందా? నేను ఇప్పుడు అలా పడి ఉన్నాను కదా, నేను ఇప్పుడు అంత దారుణంగా పడి ఉన్నాను. మొత్తం బాహ్యంలో అంతరాల్లో అంతా కూడా కృంగిపోయి కృషించిపోయి ఏడుస్తూ ఉంటాడు. నువ్వు నన్ను వదిలేసి సంతోషంగా దేవతల దగ్గరికి వెళ్ళిపోయావేమో, కానీ నేను ఈ విషం తీసుకుని ఇలా భూమి పైన ఈ చీకటి లోపల పడిపోయి ఉన్నాను. నీకేమో అక్కడ గొప్పగా దివ్యలోకాలు ఉన్నాయి, కానీ నా లోపల అంతరంగం లోపల ఒంటరితనం నన్ను బాధ పెడుతోంది. నువ్వేమో ప్రకాశమానంగా అక్కడ ఉండి ఉండవచ్చు, కానీ నేను మాత్రం ఇక్కడ కనీసం నీ నీడ దొరికినా చాలు అని చెప్పేసి తప్పిస్తున్నాను. సో అతడి ప్రేమ లోపల గొప్పతనాన్ని, పరాకాష్ట అది మనకు తెలియజేస్తుంది అనమాట. ఆ వర్ణన చాలా అద్భుతమైనటువంటి వర్ణన, చాలా అద్భుతమైనటువంటి వర్ణన. అంటే ఇక్కడ కాళిదాసు ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, ఇది అజుడు నిజంగా ఇలా ఏడ్చాడో లేదో కూడా తెలియదు, ఏడ్చే ఉంటాడు. కానీ కాళిదాసు చెప్పేది ఏంటంటే, మానవ ప్రేమ, వేదన, ఆ వేరు పడినప్పుడు వచ్చినటువంటి బాధ, ఆ బంధాలు, ఆ శోకాలు, ఇవన్నీ కూడా అద్భుతంగా చూపించినటువంటి ఒక ఘట్టం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రేమ ఎంత పవిత్రమైనటువంటిది. భర్త భార్యని ఎంత బాగా ప్రేమిస్తాడు. ఇది ఆ రోజుకి ఈ రోజుకి కూడా కరెక్ట్. రివర్స్ అప్పటికి ఇప్పటికీ ఎప్పుడూ జరగట్లేదు. భర్తలు భార్యలు ఇష్టపడడం అనేటటువంటిది జరుగుతుంది, కానీ భార్యలు ఎందుకు ఇష్టపడట్లేదు అని చెప్పేసి కాళిదాస్ చెప్పాడు. కాళిదాస్ చెప్పాడు, మీరే డిసైడ్ చేసుకోవాలి. సో సార్ మీరే చెప్తున్నారు. సో మీకు తెలుస్తోంది ఏది కాళిదాస్ చెప్పాడు, ఏది శ్రీనివాస్ చెప్పాడు అని చెప్పి తెలుస్తోంది. సో వీటితో పాటుగా పిల్లవాడి భవిష్యత్తు పైన అతను బాధపడుతున్నాడు, కంగారు. దీని అన్నిటికి తోడు చేయవలసినటువంటి రాజధర్మం ఉంది. ఈ రాజధర్మం గురించి ఎట్లాగ ఇప్పుడు? ఇటు రాజధర్మమా, ఇటు వ్యక్తిగత దుఃఖమా, ఎలాగా? ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఇవి మాటలైనటువంటివి కావు, ఇవి చాలా అద్భుతమైనటువంటి విషయాలు. సరే, చేయవలసిన కార్యాలన్నీ కూడా ఆవిడకి పూర్తి చేస్తాడు అజమహారాజు. పూర్తి స్థాయి దుఃఖంలో ఉంటాడు. అయితే ఆ సమయం లోపల వశిష్ఠ మహర్షి రాలేకపోతాడు, ఏదో కార్యం మధ్యలో ఉంటాడు అన్నమాట. ఆ యాగం మధ్యలో ఉంటాడు. ఆ యాగాన్ని వదిలేసి రాలేకపోతాడు వశిష్ఠ మహర్షి. అందువల్ల తను ఒక సందేశాన్ని పంపిస్తాడు. నువ్వు దుఃఖించడం అనేటటువంటిది సహజం, దానిని ఎవరు కాదనరు. కాకపోతే రాజధర్మం ఏదైతే ఉందో ఆ రాజధర్మాన్ని, నీ సహజ స్వభావాన్ని నువ్వు శోకానికి మాత్రం బలి చేయకు. అంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే వశిష్ఠుడు చెప్పేది, అజమహారాజుని నువ్వు మానవుడివి అని చెప్పేసి గుర్తించేస్తున్నాడు. లక్కీగా అదొక పాయింట్. అయితే అట్ ద సేమ్ టైం ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు రాజువి అన్నటువంటి విషయాన్ని కూడా, బాధ్యతలు కూడా గుర్తు చేస్తారు. ఇదే విషయము మనకు కూడా జరుగుతూ ఉంటుంది. భర్త పోయాడని భార్య ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. ఆ సమయం లోపల అందరూ వచ్చి అంటారనమాట, ఎందుకు అలా ఏడుస్తావు, పిల్లల సంగతి చూడాలి కదా, నువ్వు ఏడుస్తే ఎట్లాగా అని. వాళ్ళేదో క్యాజువల్ గా అంటారు. ఈమెకి ఏంటంటే అవకాశం వచ్చిందని మానేస్తుంది, ఏడు బాగా నిజమే కదా అని. వెంటనే ఎలక్షన్స్ లో దింపుతారు, ఎలక్షన్స్ లో నిలబడతారు, గెలుస్తారు. సో కాబట్టి ఆ రోజుల్లో లక్కీగా ఏమైందంటే భార్య పోవడంతో భర్త ఏ స్థాయికి వెళ్ళాడు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. సో ఈయన వశిష్ఠ మహర్షి చెప్తుంటాడు, జననం మననం అనేటటువంటివి ఇవి అనివార్యం.
అయితే ఏవేవి ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది చెప్పడం మాత్రం కష్టము. ఇది ఎవరు ప్రపంచంలో అడ్డుకోలేరు. ఈ నియమాన్ని ఎవరు కూడా దాటి వెళ్ళలేరు. ఈ సంసారం అనేటటువంటిది నిత్య సత్యం. దురదృష్టవశాత్తు ఎవరైతే పుట్టారో వారు చనిపోవాల్సిందే. ఎవరికైతే ప్రాణం ఉంటుందో వారికి ప్రాణం పోక తప్పదు. ఇది విధి కాదు, ఇది ప్రకృతి యొక్క ధర్మము, ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనము. ఇందుమతి చేయవలసిన కార్యక్రమాన్ని చేసింది. ధర్మపరంగా తను ఏం చేయాలో ఆ జీవితాన్ని పూర్తి చేసి వెళ్ళింది. ఆమెది మహోన్నతమైనటువంటి వరము, ఆమెకు పూర్వజన్మలో ఉన్నటువంటి శాపము. ఒక మహానుభావుడైనటువంటి ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. తృణబిందువు అనేటటువంటి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఋషి తపస్సు ఆ తీవ్రత చూసిన తర్వాత ఇంద్రుడు భయపడి ఆ తపస్సును ఎలాగైనా కూడా పాడు చేయాలి అని చెప్పేసి ఆయన దగ్గరికి హరిని అంటే బేసికల్ గా మనకు హరింపజేసేది అనేటటువంటిది, అటువంటి ఒక అమ్మాయిని పంపిస్తాడనమాట. ఆమె తన హావభావాలు విన్యాసాలు అన్ని కూడా ఆయన ముందు ప్రదర్శిస్తుంది. అయితే ఆ మునీంద్రుడు ఎటువంటి ఇంద్రియ లోలత్వానికి గురవడు, కానీ ఈమె పైన కోపాన్ని పెంచుకుంటాడు. ఎందుకంటే శాంతి కోల్పోతాడు కాబట్టి. ఆగ్రహం వస్తుంది. వచ్చేసి అప్పుడు నువ్వు భూలోకంలో మనుష్య స్త్రీలాగా పుట్టు అని చెప్పేసి హరినికి శాపం ఇస్తాడనమాట. శాపం ఇవ్వగానే ఒక్కసారిగా ఆమె కన్నీటి పర్యంతం అయిపోతుంది. భగవాన్ నేనేం చేశాను మధ్య లోపల, నేను పరాధీనురాలిని, ఇంద్రుడు పంపగా వచ్చాను, నా తప్పుని దయతోటి మన్నించండి, నా తప్పు కాదు ఇది అని అప్పుడు ఆయన్నే మళ్ళీ శరణు వేడుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే దివ్య పుష్ప దర్శనాన్ని నీకు శాపాంతంగా గుర్తుంచుకో. దివ్య పుష్పం అంటే ఏంటి? నారదుడి యొక్క దివ్య పుష్పం, అది దేవతల యొక్క దివ్య పుష్పాలు, అవన్నీ మనం దర్శించలేం. ఆ దర్శనం జరగగానే వెంటనే నీకు శాప విమోచనం జరుగుతుంది. అందువల్లనే గుర్తుంచుకో అజమహారాజా, నీకు ఆమె పట్టమహిషి అయింది. ఆమె బాధ్యత ఆమె చక్కగా నిర్వర్తించింది. నీకు ఒక కుమారుణ్ణి అందించింది, రాజ్యానికి వారసుని అందించింది, నీతోటి గడిపినన్ని రోజులు ప్రేమగా ఉంది. ఆమెకి శాప విమోచనం అయినందుకు నువ్వు ఆనందంగా ఉండాలి. నువ్వు బాధపడితే ఇది మామూలు విషయం కాదు. ఆమె మృతికి నువ్వు అస్సలు చింతించడానికి వీల్లేదు. వికారానికి ఎప్పుడు కూడా నువ్వు ఇక లోను కాకూడదు. మనస్సుని స్థిరపరచుకోవాలి, దృఢపరచుకోవాలి. నువ్వు ఎంత ఏడ్చినా ఇక ఆమె నీకు దొరికేటటువంటిది అవకాశం లేదు. పరలోకం పోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మలను అనుసరించి వెళ్తారు తప్ప నువ్వు ఏడుస్తావని వెనక్కి వస్తారా? ఓ నవల లోపల ఒక ఆవిడ బోర్న ఏడుస్తూ ఉంటుంది. మా ఆయన పోయాడో, జనాలు వస్తారు రాగానే అప్పుడు ఏడుపు స్టార్ట్ చేస్తుంది. మా ఆయన పోయాడో, ఈ యమధర్మరాజు ఉన్నాడే, నన్నైనా తీసుకుపోలేదు అని చెప్పి. ఈ యమధర్మరాజుకి విసుగొస్తుంది మాటలు విని విని. ఈ ఆడాళ్ళకి బుద్ధి రాదు. అరే దాన్ని లాక్కురండి రా అంటాడు. వేసేసి తాడేసి లాక్కెళ్ళిపోతారు. ఎలాగానే అప్పుడు పైలోకం లోపల యమధర్మరాజు ఆవిడ ఏమైంది అంటే, ఎందుకు నువ్వే అన్నావు కదా లాక్కురమ్మని అంటే, ఏదో నేను క్యాజువల్ గా అన్నాను యమధర్మరాజు, నువ్వు చాలా సీరియస్ గా తీసుకున్నావు అని చెప్పేసి అంటుంది అన్నమాట. సో కాకపోతే ఇక్కడ ఆ రోజుల్లో ఏదైతే ఉందో అది నీ ధర్మపత్ని ఇక నీకు వెనకకు వచ్చేటటువంటిది జరగదు. కానీ గుర్తుంచుకో, నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నట్లయితే ఈ బాధ నిన్ను జీవితాంతము బాధ పెడుతుంది. కాబట్టి ఆవిడ శరీరం ధరించింది కాబట్టి శాప విమోచనం అయింది అని గుర్తుంచుకో. ఇక నువ్వు ఒక జితేంద్రియుడివి కావాలి, ఇంద్రియాలను జయించిన వాడివి కావాలి. నువ్వు సామాన్యుడిలాగా దుఃఖిస్తుంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఓ పెద్ద గాలొస్తుంది, చెట్లు కొట్టుకుపోతున్నాయి, ఓకే ఫైన్. నువ్వు కొండ కూడా కొట్టుకుపోతే ఎట్లాగా? ఉపమానాలు చూడండి, కాళిదాసు యొక్క ఉపమానాలు. చెట్లు కొట్టుకుపోవాలట కానీ కొండ కొట్టుకుపోకూడదట. అంటే ఎందుకు? ఇతను రాజు కాబట్టి. చెప్పగానే ఒక్కసారిగా ఇవన్నీ వింటాడు, కన్నీటి పర్యంతం అయ్యాడు. కానీ తప్పదు, బాధ్యత నెరవేర్చాలి. ఏం చేయాలి? కన్నీళ్లను వాళ్ళ చేతులతోనే తుడుచుకోవాలి, ప్రజల కోసమే నిలవాలి. ఎందుకంటే రఘువంశం యొక్క గొప్పతనం అది. ప్రజలందరూ కూడా తన బిడ్డలు అని చెప్పి చూసుకోవాలి. ఎవరు కన్నీరు తుడిచేవారు కాదు, నేనే తుడుచుకోవాలి. తుడిచేసుకున్నాడు. శోకం ఎంతదైనప్పటికీ కూడా శోకించినట్టయితే మన పుణ్యం పోతుంది. ఈ విషయాన్ని మనం భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. శోకం అనేటటువంటిది మన పుణ్యాన్ని హరిస్తుంది. దాన్ని ఎంత కష్టమైనటువంటి శోకాన్నైనా కూడా దాన్ని అధిగమించాలి. అది మహాత్ముల లక్షణము. బాధపడము అనేటటువంటిది మన పుణ్యాలన్నింటినీ కూడా తీసుకెళ్తుంది. మళ్ళొకసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఏడుస్తే మనం దుఃఖపడితే మన పుణ్యాలు హరించుకుపోతాయిట. కాబట్టి దుఃఖంలో ఎప్పుడున్నా కూడా అది పుణ్యహరణం జరుపుతుంది కాబట్టి దుఃఖపడకూడదు. ఇది కాక మనస్సు కూడా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అటువంటి తమస్సులోకి తీసుకురాకూడదు. నిజమైన జ్ఞానం ఏంటో తెలుసా?
శోకాన్ని జయించడమే. హిందూ ధర్మంలో చెప్పేది ఎప్పుడు కూడా ఏంటంటే నిజమైనటువంటి జ్ఞానం ఏమిటయ్యా అంటే నేను ఈ శోకాన్ని జయించడము, ఈ బాధలన్నింటినీ కూడా జయించడము. కాలము దేన్ని కూడా వదలదు. ఇదే మనం తర్వాత కూడా తెలుసుకుంటాం. కాలో దురతిక్రమ. ఆంజనేయ స్వామి అనుకుంటాడు వీళ్ళందరినీ, కాలం ఎంత దుర్మార్గమైనటువంటిది, ఎవరు కూడా దాన్ని అతిక్రమించలేరు కదా, ఎవరు కూడా ఈ కాలాన్ని అతిక్రమించలేరు అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. రాజు, పేద, వనరులు, సౌందర్యము అన్ని కూడా ఈ కాలానికి వ్యతిరేకంగా ఉండలేవు కదా అని చెప్పేసి చెప్తాడు. ఇది మనకు రఘువంశం మొత్తం లోపల కూడా గొప్ప వాక్యం. ఎందుకంటే ఇదే మనకు మాటి మాటికి కూడా ఏదో ఒక రూపం లోపల ఈ వాక్యం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇందుమతి మరణించింది అని అనుకోకు. నీ ప్రేమలో ఉంది ఆమె శరీరం పోయింది, ఆమె పుణ్యం నీ లోపల ఉంది, ఆమె జ్ఞాపకాలు నీ లోపల ఉన్నాయి, ఆమె యొక్క గుర్తు నీ కుమారుడిలో ఉంది. ఆమె జ్ఞాపకమే నీ జీవితాన్ని కూడా నడిపించాలి. నువ్వు దీర్ఘ శ్వాస తీసుకో, టేక్ ఎ డీప్ బ్రెత్, రాజధర్మంలో నిలవాలి. లే, నీ శోకానికి నీ బలాన్ని చేకూర్చు, నీ ధైర్యాన్ని చూపించు. అప్పుడు ఇందుమతి కూడా సంతోషిస్తుంది. ఇందుమతి కూడా కోరుకునేటటువంటిది ఇదే. మెల్లమెల్లగా శాంతి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇతడు. వశిష్ఠుడు చెప్పడం ధర్మబోధ కావచ్చు, కాలతత్వం కావచ్చు, రాజధర్మం యొక్క వివరణ కావచ్చు, శోకం ఎందుకు వద్దు అని చెప్పేసి చెప్పడము, ఇది మామూలు విషయం కాదు. ఇది మహోన్నతమైనటువంటి విషయము వశిష్ఠుడి సందేశం. ఇదంతా కూడా మనకు కాళిదాసు చాలా అద్భుతంగా అందించాడు. సో ఇది ఏది ఏమైనప్పటికీ కూడా సరే, ఆయన శిష్యుని పంపించేస్తాడు సందేశాన్ని తీసుకుని. సరే, హృదయం లోపల ఆ సందేశం అంతా కూడా పూర్తి స్థాయిలో ఈయనకు హృదయంలోకి ప్రవేశించదు. కుమారుడిని చూసుకుని బాధపడుతూ ఉంటాడు. కుమారుడు ఒక 8-9 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే కొద్దిగా పెద్దవాడైపోయిన తర్వాత, అంటే ఇందుమతి మరణం తర్వాత 8 సంవత్సరాల వరకు కూడా రాజ్యాన్ని అతి కష్టం మీద నడిపించడం మొదలెడతాడు. ఎంతో కష్టం మీద, అంటే తన అంతకు ముందు ఉన్నట్టుగా ఉండడు, ఇంకా జీవితంలో మళ్ళీ కోలుకోడు అజమహారాజు. గత వారము మనం ఒక ప్రశ్నతోటి పూర్తి చేసుకుందాం. ఏంటంటే అజమహారాజు కోలుకుంటాడా? జవాబు ఏంటంటే అజమహారాజు కోలుకోడు. ఎంతో కష్టపడతారు. వైద్యులందరూ కూడా రకరకాల చికిత్సలు అందించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మానసిక రోగానికి మందు ఉంటుందా? మందు లేదు. కాబట్టి ఆ శోకాన్ని ఇంకా ఆయన దాటలేకపోతాడు. ఏదైనా సరే నేను ఇక్కడి నుంచి గనక మరణించేస్తే నా ప్రియురాలి దగ్గరికి వెళ్ళొచ్చు అనేటటువంటి భావనే ఆయనకి. కుమారుణ్ణి మాత్రం శాస్త్ర విధి ప్రకారం అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు. బాధ్యత మాత్రం సక్రమంగా చేస్తాడు కుమారుడి విషయం లోపల. ఇక శరీరం కూడా కృంగిపోతుంది, కృషించిపోతుంది. కుమారుడికి దబదబా బాధ్యతను అప్పచెప్పేసేసి ఇక తను ప్రాయోప్రవేశం చేస్తాడు. అంటే బలవంతంగా ప్రాణాన్ని తీసేసుకుంటాడు అన్నమాట. సరయూ నది ఎక్కడైతే ఉంటుందో, అయోధ్య వెళ్ళిన వాళ్ళందరికీ కూడా తెలుసు, అందులోపల సంగమ తీర్థం అని ఒకటి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళిపోయి దేహాన్ని త్యజించి ఆయన స్వర్గానికి చేరుకున్నాడని, ఆ స్వర్గం లోపలే ముందు కనిపించిన దానికంటే కూడా ఎంతో అందంగా కనిపిస్తున్నటువంటి తన భార్య అయినటువంటి ఇందుమతి దేవిని కలుసుకున్నాడని, అక్కడ ఆయన మరింత ఆనందంగా ఉన్నాడని మనము తెలుసుకున్నాం. ఈ విధంగా మహోన్నతమైనటువంటి చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక శోకము ఒక మహారాజును ఏ విధంగా కృషింపజేసింది రఘువంశంలో అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాము. అజమహారాజు కుమారుడు దశరథుడు కష్ట సుఖాలని చిన్నప్పటి నుంచి కూడా చూసినటువంటి వాడు. వశిష్ఠుడు మిగతా మంత్రుల యొక్క ఆధ్వర్యంలో రాజ్యాన్ని మళ్ళీ ఒక గాడిలోకి తీసుకురావాలి, చక్కగా తీసుకొస్తూ ఉంటాడు. ఆయన మునులలో చూస్తే ముని, ఇటు ఋషులలో చూస్తే ఋషి, ఇటు చూసినట్లయితే రాజులలో చూస్తే గొప్ప క్షత్రియుడు. మునులు అంటే మననం చేసుకునే వాళ్ళు, ఋషులు అంటే తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒక స్థాయి తపశ్శక్తి వచ్చినటువంటి వాళ్ళని ఋషులు అంటారు. క్షత్రియులు అంటేనేమో ఎవరైతే ఈ క్షత్రియ ధర్మాన్ని సరిగా పాటిస్తారో, అంటే ఎవరైతే వేరే వారిని రక్షించడానికి కూడుకుంటారో, ఎవరైతే యుద్ధం లోపల పారిపోతున్న వాళ్ళని వీపు మీద బాణం వేయకుండా ఉంటారో, ఎవరైతే శరణు పొందిన వారిని రక్షిస్తారో వాళ్ళని క్షత్రియులు అంటారు. అటువంటి క్షాత్ర ధర్మంలో కూడా అద్భుతమైనటువంటిది. తప్పదిక కోసల దేశానికి ఆధిపత్యం వహించిన తర్వాత ఇంకా ఎంత గొప్పగా పరిపాలిస్తాడంటే తనే కుమారస్వామి ఉన్నాడా అన్నంత గొప్పగా పరిపాలిస్తూ ఉంటాడు. వివాహం కూడా జరుగుతుంది, 3 భార్యలు.
అయితే ఇది తండ్రి ఉండగా జరుగుతుందా, తండ్రి తర్వాత జరుగుతుందా అనే విషయాన్ని కాళిదాసు చెప్పలేదు. బహుశా తండ్రి మరణం తర్వాతే జరిగి ఉండవచ్చు అని అనుకుందాం మనం. ఎందుకంటే ఈ ఈ ఈ వివాహం ఇప్పుడు మనకు చెప్పారు కాబట్టి బహుశా తండ్రి తర్వాతే అయి ఉండవచ్చు. సో ఇంకా జనాలందరికీ కూడా కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుండడము, అందరు కార్మికులకు అందరికీ కూడా కావలసినటువంటి సదుపాయాలు తను ఏర్పాటు చేయడము. ఇక యజ్ఞాలు యాగాలు ఎలా చేశారంటే ఇద్దరే చేశారా ఈ ప్రపంచంలో, ఇంద్రుడు తర్వాత దశరథుడు అన్నట్టుగా. అంత గొప్పగా దశరథుడు ఎంతసేపు కూడా ఇంకెవరూ లేరు, ఇంత గొప్పగా చేసేవాళ్ళు ఇంకెవరూ లేరు యజ్ఞాన్ని అని చెప్పేసి అందరూ కూడా ఆయనను ప్రశంసిస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఎవరు కొత్తవారు వచ్చినా పాత వారి కంటే వీరు బాగా చేశారు అనేటటువంటిది ఒక భావన. దానికి కారణం ఏంటంటే అది నిజము. రెండవది ఏంటంటే పాత వాళ్ళు చేసినవి మర్చిపోవడం కూడా జరగవచ్చు. అయితే కొత్తగా వచ్చినటువంటి రాజులకు ఉన్నటువంటి లాభం ఏంటంటే ఆల్రెడీ ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయింది. అలా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ సిస్టమ్ కి వీరు ముందుకు తీసుకెళ్లడము జరుగుతుంది. ఒక్క నిమిషం. ఆ విధంగా దశరథ మహారాజు రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు. కొద్దిగా చిన్న పని పడింది. ఈ ప్రవచనాన్ని మళ్ళీ మనం వచ్చే వారంకి కొనసాగించుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభం భూయా, శుభం జరుగుగాక. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.